హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్రంచీగా ఈజీగా సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై అండి. దాని తయారీ విధానం చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఒక 1/2 స్పూన్ జీరా, ఇలా జీరా ఫ్రై అయ్యాక 1/2 kg చికెన్ అండి. ఇలా చికెన్ వేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి ఇలా సన్నగా పొడుగా కట్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా ఇలా మార్చి చేస్తే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇలా స్టైల్లో చేయండి, ఈ స్టైల్లో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఆనియన్ చికెన్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు, స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇది ఫ్రై అవుతుంటుందండి. మనం అంతవరకు దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 ఇలాచి, 3 లవంగ, 2 ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 7 ఎండుమిర్చి అండి, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా చేయొద్దండి, లైట్గా ఒక స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వచ్చేటప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఎండుమిర్చి దీంట్లోనే ఒక 5 ఎండుమిర్చి తుంచి వేసేసుకోవాలి. ఒక స్పూన్ కొబ్బరి పౌడర్. ఇదంతా 1/2 kgకి అండి మసాలా. మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటే దీనికి అంతా కొంచెం డబుల్గా తీసుకోండి. మేము స్పైస్ కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసానండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం చల్లారించాక ఇలా ఫైన్ పౌడర్గా చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఈ పౌడర్ వేసేసుకున్నాక 1 స్పూన్ కారం వేసుకోవాలండి. చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గరం మసాలా వేసాము, దీంట్లో ఎండుమిర్చి కూడా ఉంది. సో స్పైసెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు. కారం పొడి వేసుకున్నాక 1/2 స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఇంతవరకు మనం దీంట్లో వాటర్ యాడ్ చేయలేదండి. చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే మనం బాగా ఫ్రై చేసుకుంటున్నాం దీంట్లో. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలండి. నేను స్టార్టింగ్ నుంచి వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను సాల్ట్. 1 స్పూన్ సాల్ట్. ఇది వాటర్ పోయకుండా డ్రైగా మంచిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. అయిపోయింది, చికెన్ కూడా కుక్ అయిపోయింది. చికెన్ కూడా బాగా ఉడికింది, అయిపోయిందండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర,
ఒక హాఫ్ స్పూన్ నిమ్మకాయ అండి నిమ్మకాయ జ్యూస్ వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసేసుకుందామంటే ఇంకా రెడీ టు సర్వ్ అండి. ఇది వర్షాకాలం అండి, స్పైసీగా తినాలనిపించేటప్పుడు ఇలా చికెన్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్లీగా మీకు నచ్చుతుంది, బాగుంటుంది. కారంగా డెఫినెట్లీగా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ అంటే సూపర్గా అవుతుందండి. రసం రైస్కి, సాంబార్ రైస్కి చాలా అంటే చాలా బాగుంటుందండి. బెస్ట్ కాంబో ఇది. ఇంకా నేను సర్వ్ చేసేసుకున్నానండి బౌల్లో. చూడడానికి ఎంత టెంప్టింగ్ అనిపిస్తుంది కదండి, తినడానికి కూడా అంత టేస్టీగా చాలా బాగుంటుందండి. క్రంచీగా చికెన్ ఫ్రై అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ఇలానే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఇంకెందుకండి లేట్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.